జై శ్రీమన్నారాయణ. చూడండి, రేపు చాలా శక్తివంతమైన రోజు. అదేంటి అంటే మనకి రేపు జ్యేష్ఠ మాసంలో వచ్చే పంచమి, జ్యేష్ఠ పంచమి. అదేవిధంగా శుక్రవారంతో కూడి లక్ష్మీ పంచమి అని కూడా అంటారు. కానీ మనకి చాలా శక్తివంతమైనది అది. మనం ఉదయం పూట కానీ, లేదు మీకు సంధ్య వేళ మాకు ఉదయం పూట అడావుడి కుదరదు అనుకునే వాళ్ళు సాయంత్రం పూట అయినా మీరు ఈ దీపారాధన చేయండి. అది ఎలాగో నేను చూపిస్తా. మీరు ఇక్కడ మరి కొత్త కుండ అయినా తీసుకోండి, లేదంటే మీరు వాడిన కుండ అయినా తీసుకోండి. మా కొత్త కుండ అని ఏదేదో ఖర్చులు పెడుతుంది కూడా అనుకోవద్దు. మీరు ఇంట్లో ఉన్నదైనా సరిపోతుంది. లేదు మాకు అవన్నీ ఏమి లేవు అనుకుంటే రాగి చెంబు ఉంటుంది కదా, కలశం పెట్టుకునేది, ఆ చెంబు అయినా తీసుకోండి. అయితే మనం ఎక్కడ ఆగ్నేయ మూల తీసుకోవాలి. మనం పొయ్యి దగ్గర ఆగ్నేయ మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. పసుపు రాసి ఇలాగా మీరు బియ్యపిండితోటి కొంచెం అష్టదళ ముగ్గు వేయండి. మీకు వచ్చిన ముగ్గు ఏదైనా వేసుకోండి. ఇలాగా అయితే అష్టదళ అయితే అమ్మవారికి ప్రీతికరమైంది కదా, వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ వేసుకొని మనకి కలశానికి స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు వేసి బొట్లు పెట్టి నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అంత లెంత్ ఎక్కువ అయిపోతుంది, వీడియో పెద్దదవుతుంది అని చెప్పేసి నేను అది ఒక్కటి మాత్రం ముందే రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ పసుపుతోటి ముగ్గు అవి వేసుకొని చూపిస్తున్నాను. అయితే మీరు అవన్నీ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ ప్రమిద తీసుకొని ఒత్తులు మాత్రం మీరు 5 రాయండి. 5 మనం అష్టదళాలాగానే దళాలు ఉంటాయి కదా, పువ్వు ఒత్తిలాగా ఉంటుంది, మీకు దొరుకుతాయి కూడా కొనటానికి. లేదు అంటే మీరు దూది ఏదన్నా ఇంట్లో ఉంటే తయారు చేసుకోవచ్చు. ఆ ఒత్తిని మీరు 5గా పెట్టండి, 5 పక్కల. దానికి మనం కుంకుమ ఉంటుంది కదా, దేవుడి దగ్గర పూజలో వాడతాం కదా, ఆ కుంకుమతోటి ఆ చివర్లకి మీరు కుంకుమ పెట్టండి. ఆ ఒత్తికి అంటే మనం 5 ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, పువ్వులాగా, ఆ ఒత్తికి మీరు పసుపు అంటే ముత్త కుంకుమ పెట్టండి. మధ్యలో ఒత్తి కూడా చేశాను, కుంభ ఒత్తి. నేను ఆ కుంభ ఒత్తికి కుబేర కుంకుమ అద్దాను. కుబేర కుంకుమని అలంకరించి ఆ ఒత్తులు 6 మనకి అష్టదళ ముగ్గులో అష్టదళ ఒత్తి ఎలా ఉందో ఆ ఒత్తి 5 రాగా మధ్యలో కుబేరుని ఒత్తిలాగా నేను కుబేరు కుంకుమ పూసి వేసాను అనమాట. ఇక్కడ మనం కలశంలో నీళ్లు పోసి మంచినీళ్ళు నిండు కొండవి పోయండి. మీరు మంచినీళ్ళుగా తెచ్చుకుంటారు కదా బబుల్, లేదు మాకు అది ఉంది అంటే వాటిని మీరు అందులోనే పట్టుకోండి నీళ్ళు. పసుపు కుంకుమ అక్షంతలు మనం కలశంలో అన్నీ వేస్తాం కదా, అవన్నీ వేసుకోండి. ఒక పువ్వు కూడా వేసుకోండి. సువాసన కలిగిన పూలు, మల్లెపూలు వస్తున్నాయి కదా, మల్లెపూలతోటి అష్టోత్తరం చదువుకుంటే ఇక్కడ ఆగ్నేయ మూల. మనకి ఆగ్నేయ మూల అంటే అసలు తెలుసు కదా, ఎప్పుడు పొయ్యి కానీ వెలుగుతూ ఉండాలంట. ఇది వరకు పెద్దవాళ్ళు పొయ్యి వెలుగుతూనే ఉండేదట. ఉమ్మడి కాపురాలు కదా, అప్పుడు పెద్ద పెద్ద కుండలు ఉడకాలంటే సాయంత్రం వరకు వెలుగుతూ ఉండాలట. అందువలన కాబట్టి మనం దీపారాధన కాసేపు అయినా వెలుగుతూ ఉంటే చాలా మంచిది అంటారు. చాలామంది ఆగ్నేయ మూలన అంటే పూజ గదిలో ఎప్పుడు ఒక లైట్ ఉంటుంది. కాకపోతే ఆగ్నేయ మూలన కూడా వంటగదిలో కూడా ఒక లైట్ ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అలా కుదరని పక్షంలో అయితే మీరు ఇలాగా దీపారాధన చేసుకున్నట్టయితే, అన్ని రోజులు చేయలేకపోయినా ఇట్లా విశేషమైనప్పుడైనా చేసుకున్నట్టయితే చాలా మంచిదండి. మనం ఇలాగ దీపారాధన చేసుకొని ఇక్కడ మనం దేవుడి దగ్గర అష్టోత్తరం చదువుకోండి. ఇంట్లో మనం పూజ గదిలో ఉంటుంది కదా, ఇక్కడ దీపారాధన చేసుకొని ఇక్కడ అన్నీ పెట్టేసుకొని నైవేద్యం బెల్లం ముక్క కానీ, లేదా ఏదైనా పండు ఉంటే పండు పెట్టుకోండి, లేదంటే మీకు ప్రసాదంగా ఏది ఉంటే అది పెట్టుకోండి. ప్రసాదం పెట్టుకొని ఇక మనం పూజ గదిలో పూజ అనేది అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, మల్లెపూలతోటి కానీ ఏ పూలతోటైనా మనం చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మంచిదండి. ఇక్కడ కూడా మీరు ఏదైనా సువాసన కలిగినవి, నేనైతే పారిజాతం పూలతోటి ఇలాగా అష్టోత్తరం చదువుకున్నాను. మీరు కూడా పారిజాతాలు దొరికినా, లేదంటే మల్లెపూలు అయితే సీజనే కదా, ఎక్కడైనా దొరుకుతాయి. మల్లెపూలతోటి అష్టోత్తరం కింద చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆగ్నేయ మూలన దీపారాధన చేయటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే కరెంటు పొయ్యిలు అవి ఇవి వచ్చినాయి కాబట్టి, పొయ్యిలు కూడా గ్యాస్ పొయ్యి కాబట్టి దీపారాధన ఖచ్చితంగా వెలుగుతూ ఉండాలని చెప్తున్నారు.